మీ పేరు అన్ని చెప్పండి మేడంకి. నా పేరు కనకదుర్గా భవాని. నేను గంగవరం గ్రామం మా కోరపల్లి మండలం నుంచి వచ్చాను. ఈ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేస్తూ మేము చాలా వరకు చదువుకుంటున్నాం. ఎంత చదువుకున్నా సరే చివరికి ఇంటికే పరిమితం అయిపోతున్నాం. కాబట్టి మాలాంటి మహిళలకి ఏదైనా ఉద్యోగం కల్పిస్తారని అందరినీ కోరుకుంటున్నాను. నేను పీజీ చేశానండి, ఎంఏ తెలుగు చేశాను, బిఎడ్ చేశానండి. డిఎస్సి మాకు ఎటువంటిది రాలేదండి. జాబ్స్ ఏమి నోటిఫికేషన్ కానీ ఏమీ రాలేదండి. డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. అవునండి. వెయిట్ చేస్తున్నావు, ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతున్నానండి. 2 ఏళ్లుగా ప్రిపేర్ అవుతున్నాను మేడం. కానీ జాబ్స్ రావట్లేదు. ఇందులోనే కూడా జాబ్స్ అనేది రావట్లేదు. మెయిన్ మహిళలకి ఏదైనా ఇంటి దగ్గర ఉండిపోయి చాలా మంది ఉండిపోతున్నారు. కాబట్టి ఎటువంటి అవకాశాలన్నా సరే నీలాగా చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నామండి. సరే, థ్యాంక్ యూ మేడం. డిఎస్సి నోటిఫికేషన్లు రావట్లేదు. ఓకే, మాట్లాడతారా అమ్మా? ఎండమూరు రమణ అండి. మా అమ్మగారిది మొలగపొడి, అత్తవారిది వెన్నలపాలెం. నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను. నేను విజయవాడ నుంచి వచ్చాను. మరి ఏంటంటే మరి నేను చెప్తాను, మరి అర్థం చేసుకోవాలి అందరూ కూడా. అలాగే మరి మీ విజయవాడ దొరకతల్లి మరి నా మేనవాళ్ళది. మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి. తెలుసా నేనెవరో తెలుసా? నీ అన్న నువ్వు వచ్చారే, దర్శనానికి వచ్చారా? పొట్టు చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండెక్కి. 101 మెట్టు ఎక్కి రాలేదా? మర్చిపోయావా? అది ఒకసారి నాకు మాట్లాడి అవకాశం ఇయ్యి. వెన్నలపాలెం పాటమేనా ఒకటి జరిగింది, నేను చెప్తాను. మరి రచ్చబండలో రమ్మన్నారు కదా, అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా. చెప్పుకుంటేనే కదా అర్థం అవుతుంది. నేను చెప్తాను, నువ్వు ఆలకించు. అదనమాట. నీకు ఆడబిడ్డ ఉంది, నాకు ఆడబిడ్డ ఉంది, ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ ఉంది. కానీ ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎంతమంది నాయకులు ఉన్నారే, ఎవరన్నా సాయం వచ్చారా? వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మొగోళ్ళు లేరని ఎవరన్నా కూడా వాళ్ళకి సాయం రాలేదే. వాళ్ళు పగవాలే వెళ్ళి వాళ్ళకి నాకు అర్థం కాలేదు తల్లి, నీ సమస్య ఏమిటి? నేను చెప్తాను, ఆగు. నీకు అర్థమవుతుంది, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అప్పుడు వాళ్ళకి చెప్తారు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, మీకు చెప్తారు. ఒకే ఒకసారి సమస్య ఏంటమ్మా? సమస్య చెప్పాలి కదా అమ్మా. నీ శోధించడానికి అందరికి టైం లేదు కదా. ఒకే ఒక్క మాట అర్థం చేసుకోండి. వాళ్ళ పాప కోసం ప్రేమించింది ఎనలపాలెం, వాళ్ళ అమ్మగారిది ఎనలపాలెం. ఆ అమ్మాయిని నర్సీపట్నం గ్రామంలో ఇచ్చారు. ఆ అమ్మాయికి 2 ఆడపిల్లలు. అందులో చిన్న అమ్మాయిని ఎనలపాలెం ఉన్నాడు కదా, తెలీదు. ఆ అబ్బాయిని ప్రేమించి 6 సంవత్సరాల కిందట ప్రేమిస్తే ఆ అబ్బాయికి జాబ్ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. అలాంటిది మీ అమ్మ వాళ్ళ అమ్మగారేలేండి, వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ. మీ అక్కల మ్యారేజ్ గురించి ఏదో చెప్తుందమ్మా, అంతేనా? ఓకేలే, అర్థమైందమ్మా, అమ్మకి అర్థమైంది. అమ్మా ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి, ఇది పర్సనల్ ప్రాబ్లం కదా. మళ్ళీ మాట్లాడదాం. అర్థమైంది తల్లి. ఓకే, వినండి. ఓకే అమ్మా, అర్థమైంది. ఒకసారి అమ్మా నీ బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు, ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి. ఎవరైనా లోకల్ గా ఎవరైనా మాట్లాడి ఏమైనా పరిష్కరించగలరేమో చూడండి. లోకల్ వాళ్ళు మాట్లాడతారు మన వాళ్ళు. నువ్వు లోకలేనా? లోకలా తల్లి నువ్వు? ఈమెను తీసుకెళ్లి మాట్లాడు. ఈమె బిడ్డకి ఏదో మ్యారేజ్ ప్రాబ్లం అంట, ఆయన మాట్లాడుతుందిలేమో. నెక్స్ట్ ఎవరమ్మా? నా పేరు పడుపు బెన్నీ అండి.
పనపొడ్డు అన్నయ్యండి. దానికి 4 పిల్లలండి. 2 మనుషులకి ఇల్లు జాగాలు లేవండి. ఇల్లు జాగాలు అడిగానండి. ఒక ముసలామ గారిని ఇచ్చారు కానీ 2 పిల్లల తల్లికి ఓ భర్త భార్యకి ఇవ్వలేదండి. ఇద్దరు పిల్లల తండ్రి అండి. ఓ భర్త భార్య ఓ ముసలామ గారిని ఇచ్చారు కదండి. ఇల్లు జాగా ఇచ్చారు కదండి. ఇదిగో పాక కట్టుకుంటానండి. ఎరుపాత జాగాలో ఒక అమ్మ అలాగే కనికరించి ఇల్లు జాగా అందాక ఇక్కడ కట్టుకోవచ్చు అక్కడ కట్టుకుంటానండి. అమ్మా నమస్కారం అమ్మా. మా నాన్నగారి పేరు పొన్నపబ్బి అన్నయ్య. అవును, మాది మొలగపూడి గ్రామమే. మేము 4 అన్నదమ్ములమే. మా నాన్నగారు అంటే ప్రస్తుతం ఇక్కడ ఇంతకు ముందు సేపర్ కింద పనిచేసేవారు. ఒక రోజు అనుకోకుండా పడిపోవడం వల్ల చెయ్యి పనిచేయట్లేదు. ప్రస్తుతం ఆ పని కూడా వృత్తి మానేశారు. ఆ జీతం డబ్బులు ఇప్పటికీ కూడా మనం అడుగుతుంటే ఎన్ని రోజులు బతికిలాడినా సరే 2 నెలలకి 3 నెలలకి ఇవ్వడం తప్ప మిగతా ఇవ్వడం లేదు. ఈ మధ్యన అడిగితే సెక్రటరీ గారు కానీ సర్పంచ్ గారు కానీ ఇస్తాంలే ఇప్పుడు ఇవ్వకపోతే తర్వాత ఇస్తామనేసి వాయిదాలు వేసుకుంటూ ఎప్పుడో ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వడం చేయడం చేస్తున్నారు. అదొకటి మేము 4 అన్నదమ్ములకి 4 ఏ ఒక్కరికి ఇల్లు స్థలం ఇవ్వలేదండి. దానికోసం నేను ఎన్నిసార్లు దరఖాస్తు చేసినప్పటికీ దాన్ని రిజెక్ట్ చేసేవారు లోకల్ గా. ఇంకొక విషయం ఏంటంటే మా నాన్నగారు చెప్పేది ఏంటంటే కనీసం 2 అన్నదమ్ములు ఉంటే ఒకరికైనా ఇవ్వాలి అలాగని చెప్పేసి అడిగినా వాళ్ళకి ఇవ్వలేదు. సింగిల్ గా ఒక ముసలామే ఉన్నా సరే వాళ్ళకి కొంతమందికి స్థలాలు ఇచ్చారు. వాళ్ళకి అనుకున్నవైన వాళ్ళకి కొంతమందికి 2 అన్నదమ్ములు ఉన్నప్పటికీ స్థలాలు ఇచ్చారు. కానీ 4 ఉన్న వాళ్ళకి కానీ 3 ఉన్న వాళ్ళకి కానీ ఇల్లు స్థలాలనే ఇవ్వలేదు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా అవి పట్టించుకోలేదు. అవి మీ దృష్టికి తేయడానికే మా నాన్నగారు మాట్లాడుతున్నారు. దాంట్లో కొంతమంది అర్హత ఉన్న వాళ్ళకి కానీ పెన్షన్లు కానీ 45 సంవత్సరాలు వీటికి సంబంధించిన కానీ కొంతమందికి అందలేదు. అవి ఎవరికైతే వాళ్ళకి అనుగుణమైన మనుషులు ఉన్నారో వాళ్ళకి మాత్రం వయసులు మార్పించి మాత్రం 45 సంవత్సరాలు ఆ అమౌంట్ రావడం కానీ ఇటువంటి చాలా గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి. కాకపోతే రాజకీయ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి అవి దృష్టికి తెస్తే ఏమవుతారని కొంతమంది మాట్లాడలేకపోతున్నాం. ఇవి మా కుటుంబంలో జరిగిన విషయం. ఉద్యోగాలు చదువుకున్న యువత ఉండగలిగి అరే మైకి అండి అయ్యా. చాలా వరకు చదువుకున్న యువత ఉండగలిగి మా గ్రామాల్లో బయట గ్రామాలకి సెక్యూరిటీ గార్డుల కింద రాత్రులు గాని పగలు గాని సెక్యూరిటీ గార్డుల కింద పని చేయాల్సి వస్తుంది. డిగ్రీలు చదివిన కుర్రోళ్ళు ఉన్నారు. కానీ ఇతర బయటికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో కష్టపడి బాత్రూముల దగ్గర ఇలా సెక్యూరిటీల దగ్గర వీటి పనికే తప్ప మాకు వృత్తి గాని అటువంటి పని గాని వాళ్ళకి ఏది చూపించిన అవకాశం లేదండి. ప్రస్తుతం అటువంటి యువతకి ఏదైనా పని కల్పించి అటువంటి పథకాలు ఏమైనా పనికొచ్చి చేసినట్లయితే ఆ యువత ఉంటది. బయటకు వెళ్లి కష్టపడాల్సిన పని లేకుండా కొంతమంది యువత అయితే తల్లిదండ్రులకి అత్యవసర సమయంలో ఏదైనా కష్టం వచ్చినా సరే రాలేని పరిస్థితిలో బయట ఉంటున్నారండి. అటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించి ఏదైనా పని చూపించినట్లయితే ఎన్ని వృధాగా డబ్బులు ఇచ్చినా అటువంటి పథకాలు కల్పించినట్లయితే ఆ కుటుంబం సంతోషం ఉంటుందని మా మనవి. కాగితం ఇచ్చాను అమ్మకి. ఇచ్చారు. ఇల్లు రాలేదు, ఉద్యోగాలు లేవు పిల్లలకు. అంతే కదా పెద్దయ్య? ఇల్లులు రాలేదు 4 పిల్లలకు. పెళ్లిళ్ళు అయినాయి కానీ ఇల్లులు రాలేదు, ఉద్యోగాలు లేవు. నలుగురికి పెళ్లిళ్ళు అయినాయి. సింగిల్ గా ఉన్న ముస్లాంకి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ముస్లాం మాత్రం సొంత మనుషులకి ఇచ్చారు. ఇంకెవరైనా మాట్లాడతాం? మీరు కంప్లీట్ గా బ్లాక్ చేసేస్తున్నారమ్మా అక్కడ.